తేజమ్మ గారు వచ్చి ఈ ఉపన్యాసాన్ని ఉపన్యసిస్తారు. ముందుగా మా తేజస్వి గారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరాజయోగి ప్రియ శిష్యం నిజానందరీక్షితం గురుశ నరసింహయోగి నామాంకితం సద్గురుతే నమో నమః. వేదికను అలంకరించినటువంటి గురుస్వరూపులు అలాగే పెద్దలందరికీ నా యొక్క సాష్టాంగ ప్రణామాలు తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈరోజు గురువు యొక్క సాన్నిధ్యాన్ని చేరడం అంటేనే ఒక పూర్వజన్మ సుకృతం ద్వారానే మనకు కలుగుతుంది. ఎందుకంటే గురువాక్యాలని మరియు గురుతత్వాలని తెలుసుకొనడం అంటే ఎన్నో జన్మల ఒక పుణ్యఫలమే ఆ యొక్క సాన్నిధ్యాన్ని చేర్చేలా గురువు చేస్తాడు. కాబట్టి ఇంతటి ఒక అచల పరిపూర్ణ సిద్ధాంతం అనేటటువంటి ఈ సిద్ధాంతానికి వచ్చిన ప్రతి ఒక్కరిది ఏదో ఒక పుణ్యకారం వల్లనే ఈ యొక్క సాన్నిధ్యాన్ని చేయడం అనేది ఒక పుణ్యఫలం అనే చెప్పాలి. మరి ఇక్కడ పుణ్యఫలము అనేటటువంటి పదం వచ్చింది కాబట్టి ఈ యొక్క పుణ్యము అంటే తప్పకుండా పాపం అనేటటువంటి కార్యములు ఉంటాయి. పుణ్యము పాపం అనేటటువంటి పుణ్యము మళ్ళీ దానికి విరుద్ధమైనటువంటిది పాపకర్మములు. మరి పెద్దలు ఏం చెప్పారు? ఈ ఒక పుణ్యము మళ్ళీ కర్మము అనే పాపము అనేటటువంటిది అంటే పాప పుణ్యములకు మూలము ప్రకృతి ఎరుక అని అన్నారు. మళ్ళీ పాపము పుణ్యము, పాపం ఉంటే పుణ్యం ఉండదు, పుణ్యం ఉంటే పాపం ఉండదు అంటారు. మళ్ళీ ఇది మూలము అన్నారు కాబట్టి ఆది నుండి ఉన్నటువంటి ఒక ఆది చైతన్య బ్రహ్మ అనేటటువంటిది ప్రకృతి ద్వారా గురుమూర్తి మనకు ఎరిగిస్తాడు. మరి పాప పుణ్యములకు మూలము ప్రకృతి ఎలా ఎరిగింది? ఒక మనిషి చేసేటటువంటిది రెండు కర్మలు. అట్టి కర్మ ద్వారానే ఈ జనన మరణాలు అనేటటువంటి ఒక చక్రంలో చిక్కుకుంటాం. కాబట్టి పాపము పుణ్యము దాని ద్వారానే మనిషి పుడతాడు. పుణ్యఫలముతో మంచి జన్మను పొందుతాడు. పాపకర్మముతో ఇప్పుడున్నటువంటి జన్మ నుండి అతి నీచమైన జన్మము పొందేటటువంటిది కూడా ఆ సద్గురుమూర్తి ద్వారా మనం తెలుసుకుంటాం. మళ్ళీ పెద్దలు ఈ యొక్క తత్వము పూర్తిగా ఏం చెప్పింది అంటే పెద్దలు పాపపుణ్యములకు మూలము ప్రకృతి ఎరుక భ్రమలు కల్పించు బహువిధ శ్రమలు పడను నట్టి ఇంద్రియ విషయము నంటగూర్చి గురుని మంత్రాగ్ని జ్వాలలో గూల్చి ఇప్పుడు ధూపముగా వేసితి ఇక నా పుణ్య పాపములా బాసితి ఈ పూర్ణ జన్మము నెగరగొట్టి కంటే పాప లోపలనున్న ప్రకృతి నేననే భ్రాంతి ఈ ధూపముగా వేసితి ఇక నా పుణ్య పాపముల బాసితి అని పెద్దలు తెలిపారు. మళ్ళీ ఇక్కడ పాపము పుణ్యము అన్నారు కదా. పాపము అజ్ఞానంతో కూడుకున్నటువంటి మార్గం అయితే పుణ్యము జ్ఞానంతో కూడుకొనున్నటువంటి మార్గం. మరి ప్రకృతి అనే మూలము ప్రకృతి ఎరిగింది. ఇక్కడ ప్రకృతి స్వరూపాన్ని తీసుకుంటే ఇక్కడ ప్రకృతి అంటే మామూలుగా ఏమిటితో పోలుస్తాము అంటే స్త్రీమూర్తితో పోలుస్తాం ప్రకృతిని. స్త్రీ అంటే ఏంటి? ఒక శక్తి స్వరూపం. స్త్రీ అంటే తల్లితో పోలుస్తాం. కాబట్టి ఇక్కడ జ్ఞానం అనేటటువంటిది గురుమూర్తి అనేటట్టు. ఎందుకంటే అజ్ఞానంతో కూడుకొని ఉన్నటువంటి మనము జ్ఞానం అనేటటువంటి ఒక చైతన్యాన్ని కలగాలంటే గురుమూర్తి ద్వారానే అది సాధ్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ జ్ఞానము గురుమూర్తిగా మనము తెలుసుకుంటాం. మరి ఇక్కడ ప్రకృతి తల్లి అయింది, జ్ఞానము గురువయ్యాడు అంటే తల్లి తండ్రి అంటే ప్రకృతి పురుషుడు మరియు స్త్రీ అనేటటువంటి భావన. మరి పాపం అంటే శిశులమైనటువంటి మనం. మరి ఇక్కడ గురువు మరియు గురుమాత, గురువు మరియు గురుమాత అంటే గురువుకు ఉన్నంతటువంటి అనుష్ఠాన బలం ఎంతైతే ఉందో అంతటి అనుష్ఠాన బలము గురుమాతకి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పూజ అయిన తర్వాత అందరం భోజనాలు చేశాం. భోజనాలు లేకుండా ఇక్కడ
బయట ఈ ఒక సభని ఇక్కడ అందరూ నిలకడగా కూర్చొని ఎవరు కూర్చొనలేరు. ఎందుకంటే ఆకలి అనేటటువంటి పరమాత్మ చంచల స్థితిని కలిగిస్తుంది కాబట్టి ఇక్కడ భోజనాలంటే మన యొక్క పరమాత్మ లోపల ఉన్నటువంటి పరమాత్మ నిలకడగా కూర్చునేటట్టు ఇక్కడ అందరినీ చేస్తుంది. కాబట్టి ఆకలితో ఎవరు ఏమీ వినలేం. కాబట్టి ఇక్కడ ఆకలి అనేటటువంటి పరబ్రహ్మ స్థితి అందరినీ కూర్చొని ఏం చెప్తున్నారు, ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి అనేటటువంటి పరితపన అందరికి కలుగుతుంది. కాబట్టి అట్టి ఒక ఈ తల్లి గురుమూర్తి దగ్గరకు వచ్చినప్పుడు జ్ఞానం అనేటటువంటి జ్యోతి మనకి ఇచ్చినప్పుడు అక్కడ గురుమాత మనకు ఎలాంటి ప్రేరణ ఇచ్చింది అంటే ఆకలి అనేటటువంటి ఒక శక్తిని, జ్ఞానాన్ని నేర్చుకోమనేటటువంటి ప్రేరేపణ అక్కడ గురుమాత ఇచ్చింది. కాబట్టి అట్టి గురుమాతకి అంతటి ఆయనలో ఉన్నటువంటి ఒక అంతటి శక్తి గురుమాతకి కూడా ఉంటుంది. అంటే నువ్వు గురువు దగ్గర కూర్చొని గురుతత్వాలు, గురువాక్యాలు, గురుని వద్ద ప్రతి ఒక్క సకల విద్యలు నేర్చుకోవాలి అంటే గురుమాత పెట్టేటటువంటి ఆ ఒక్క అన్నరసాలతో కూడుకొని ఉన్నటువంటి ఈ దేహము, గురుమాత పెట్టేటటువంటి ఆ భోజనం ఏముంది కదా, ఆవిడ చేతితో తినేటటువంటి భోజనము ముందు ఆవిడ ప్రేరేపణ చేస్తుంది. అక్కడ శక్తి నువ్వు, ఆ జ్ఞానం అనేటటువంటి శక్తి నువ్వు నేర్చుకోవాలంటే ముందర నా చేతి వంట తిను నాయన అని ఇక్కడ గురుమాత ప్రేరేపణ ఇస్తుంది. కాబట్టి అట్టి ప్రేరేపణ మరి అన్ని నేర్చుకున్న తర్వాత ఒక శిష్యునికి ఏం కలిగి ఉండాలి అంటే సాత్వికమైనటువంటి గుణం. అంటే నేను అన్ని నేర్చుకున్న తర్వాత ఒక శిష్యునికి ఎలాంటి గుణాలు కలిగి ఉండాలి అంటే సత్వగుణం. అంటే అన్ని గురువే, సర్వము గురువే. నేను ఏమి చేస్తానో అన్ని గురుమహిమతోనే నేను చేస్తున్నా అనేటటువంటి భావన అతనిలో కలగాలి. కానీ నేర్చుకొని అన్నీ నేను పరిపూర్ణం ఎరిగాను అనేటటువంటి భావన కలిగిన తర్వాత అహం అనేటటువంటి భావన ఏదైతే ఉందో వాడిని పాపకర్మల లోపల పడివేస్తుంది. నీకు పుణ్యకర్మములు లభించవు. అక్కడ అహం అనేటటువంటిది ఎప్పుడు నువ్వు చంపుకుంటావో అప్పుడు గురుమూర్తి నిన్ను భవసాగరాన్ని దాటిస్తాడు. మరి అహం అనేటటువంటిది అజ్ఞానంతో కూడుకొని ఉన్నటువంటి పాపకర్మ. కాబట్టి భ్రమలు కల్పించి బహువిధ శ్రమలు పడవు. అన్ని నేర్చుకున్నాను నేను, నాకేం తెలుసు, నాకు తెలియను అంటూ ఏమి లేవు. అందరికన్నా నేనే గొప్ప, నాకు గురుమూర్తి అన్నీ నేర్పాడు, నాకన్నా మించినటువంటి శిష్యుడు లేడు అని వాడికి వాడే చెప్పుకుంటాడు. ఎవరు చెప్పరు. ఎందుకంటే మనకు అహం జరిగిపోయింది. నేను గురుమూర్తితో 24 గంటలు ఉండి అన్ని విద్యలు నేర్చుకున్నా, అన్ని తత్వాలు నేర్చుకున్నా, గురువాక్యాన్ని నేర్చుకున్నా, గురువుకి సరి సమానంగా నేను ఉన్నా అని వాడు భ్రమలో బతికేశాడు. అంటే భ్రమలని తీర్చుకోవడానికి బహు విధములు కష్టపడుతుంటారు. అంటే ఇక్కడ ప్రకృతి 3 గుణాలని సూచిస్తారు. ఏంట గుణాలు అంటే సత్వగుణం, రజోగుణం, తమో గుణము అనేటటువంటి. సత్వగుణము అన్ని గురువే, ఇది మనిషిని మాత్రమే చూపిస్తుంది. ఎన్ని నేర్చుకున్నా మనిషి ఇంకా ఏదో నేర్చుకోవాలనేటటువంటి పరికల్పన కలిగి ఉండాలి. కానీ అని నేను నేర్చుకున్నా, నేనే బ్రహ్మని, గురువుకి మించిపోయినటువంటి శిష్యుడిని నేనే అని వాడికి వాడే చెప్పేసుకుంటే ఇంకా అక్కడ నేర్పడానికి ఏం లేదు. ఎందుకంటే వాడు అహంతో కూడుకొని ఉన్నటువంటి కర్మని అనుభవిస్తున్నాడు కాబట్టి. మళ్ళీ తమో గుణము కోరికలను రేపుతుంది. ఎలా అంటే గురువు దగ్గర అన్ని నేర్చుకున్నాను కాబట్టి నాకు మించినటువంటి శిష్యుడు వేరే ఎవ్వరు లేరు, నేనే ఆయనకి సరి సమానమైనటువంటి శిష్యుడిని అని కోరిక వాడి మనస్సేందు వాడే తెలుసుకొని వాడే విరవీగుతూ ఉంటాడు అనమాట. మళ్ళీ తమో గుణము అంటే అజ్ఞానం. ఎన్ని నేర్చుకున్నా మనిషి ఎంత ఎదిగినా అంతే వదగాలి అనేటటువంటి నీ భావనని వదిలేసి అని నేనే, నాకెవరు చెప్పేటటువంటి మనుషులు ఎవరు లేరు, గురుమూర్తితో నన్ను నేర్చుకున్నాను, ఇంకేం విద్యలు లేవు నేర్చుకోవడానికి, అన్ని విద్యలు అయిపోయాయి, ఇంకా నేనే బ్రహ్మను అనేటటువంటి భ్రాంతిలో వాడు బ్రతికేస్తాడు. కాబట్టి భ్రమను కల్పించి బహువిధ శ్రమలు. అది నేను చెప్పిందే వేదము, నేను చెప్పిందే నిజము, నేను చెప్పిందే జ్ఞానం అనేటటువంటి భావన వాడిలో కలిగింది. కాబట్టి నట్టి ఇంద్రియ విషయము వెంట గూర్చి అని అన్నారు ఇక్కడ. నట్టి ఇంద్రియములు అంటే ఏంటి? 2 విధానాలు. ఇంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు, మరి కర్మేంద్రియములు. జ్ఞానేంద్రియములు అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఇవి 5.
పాణి పాదము గుహ్యము గుదము అనేటటువంటిది 5. వీటి రెండింటిని వాడు చేస్తున్నది నువ్వు తప్పురా నువ్వు చేసేటటువంటిది, నువ్వు నడిచేటటువంటి మార్గం తప్పురా నువ్వు నేర్చుకున్నది. గురుమూర్తి నీకు అన్ని ఎరిగించాడు. సరే మరి నీకు అజ్ఞానం ఎందుకు వచ్చింది, అహంకారం ఎందుకు వచ్చింది అని ఎవరైనా చెప్తే లేదు నేను చేసేటటువంటిదే నిజము, నేను చేసేటటువంటిదే సత్య మార్గము, నేను చేసేటటువంటిదే అన్ని నాకు తెలిసి నీవెవరు నాకు చెప్పడానికి, నువ్వు ఇంకా నేర్చుకున్నావా? లేదు, 24 గంటలు గురువు దగ్గర నేను ఉన్నాను, నాకు అన్నీ తెలుసు. నీకేం తెలుసు? నువ్వు ఉన్నావా 24 గంటలు అనేటటువంటి ఒక వాదన వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ జ్ఞానేంద్రియములు పరమేంద్రియాల ద్వారా వాడి మనస్సు ప్రేరేపణ చేసింది. అంటే వాడి మనస్సు మలినంతో కూడుకొని ఉంది. నేనే బ్రహ్మని, అహం బ్రహ్మాస్మి, నేను అన్ని నేర్చుకున్నా, నాకు మించినటువంటి దైవం లేదు, నాకు మించినటువంటి శిష్యుడు లేడు, నాకు మించినటువంటి బ్రహ్మడే లేడు, బ్రహ్మనే నేనే బ్రహ్మ అనేటటువంటి భ్రాంతి భ్రమలులా పడి దొరలేస్తూ ఉంటాడు. ఎవరు ఏం చెప్పినా వాడి చెవులకి అతకదు. ఎందుకంటే అహంకారంతో నింపుకొని ఉన్నాడు వాడు మనస్సుని. మరి అట్టి ఇంద్రియ విషయములను అంటగూర్చి గురుని మంత్రాగ్ని జ్వాలలో గూల్చి ఇప్పుడు అన్నారు. మంత్రాగ్ని జ్వాల, ఇక్కడ జ్వాల అంటే ఏంటి అంటే అగ్నిస్వరూపం. కాబట్టి ఆ మంత్రము గురువు ఉపదేశించినటువంటి మంత్రము అగ్ని కంటే పవిత్రమైనది. అది అగ్ని కంటే పవిత్రమైనటువంటి మంత్రోపదేశం నీకు జరిగింది కదా, అది నువ్వు 2 విధానాలుగా అనుసరి. నీవు చెడు మార్గంలో పోతే నిన్నే దయించుకొని పోతుంది, అగ్నిని ఎవరు ఆపలేం కదా. మరి మంచి మార్గంలో పోతే నిన్ను అది వెలుగు ద్వారాలో నడిపిస్తుంది. ఇక్కడ అగ్నిని 2 విధానాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి దీపముగా, ఇక్కడ చీకటిగా మన ఇల్లు ఉన్నప్పుడు ఒక దీపాన్ని పెట్టు, అన్నీ కనపడతాయి. మన ఇంట్లో ఉన్న దీపము మన ఇంటినే వెలుగునిస్తుంది, ఇతరుల ఇల్లుని వెలుగునివ్వదు కదా. అలాగే అదే దీపము నీ కర్మపాపాలను చేసినప్పుడు ఆ దీపం ఏమవుతుంది, మంటగా ప్రజ్వలిస్తుంది. అంటే నీ ఇల్లు ఆ మంటలోనే కాలి బూడిదవుతుంది కానీ ఇతరుల ఇల్లు కాల్చివేయదు. అంటే మన మనస్సులో ఉన్నటువంటి మలినము మనల్నే గడిపి వేస్తుంది కానీ ఇతరులను కాదు. మనలో ఉన్నటువంటి అహంకారము మనల్నే నాశనం చేస్తుంది కానీ ఇతరులను నాశనం చేయదు. కాబట్టి గురుని మంత్రాగ్ని జ్వాలలో గూల్చి ఇప్పుడు ధూపముగా వేసిటి ఇక నాకుండే పాపముల వాసితి అన్నారు. కానీ ధూపముగా వేసిటి ఎన్ని పాపాలు చేస్తే, అంటే ఎన్ని పాపాలు చేస్తే గురుమూర్తి దగ్గర అగరబత్తులు వెలిగిస్తే ఆ పాపాలు పోతాయా? ఎరగకుండా చేసినటువంటి తప్పులు, చిన్నపిల్లాడు తప్పులు చేస్తే ఏదో పసిపిల్లాడే తెలిసి తెలియకుండా ఏదో తప్పులు చేశాడు క్షమిస్తాం తల్లిదండ్రులు అన్నట్టు. మళ్ళీ వాడు ఒక యుక్త వయసుకు వచ్చిన తర్వాత తెలిసి తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలిస్తారా? ఏమి ఉన్నాంలే ఇంకొకసారి తప్పు చేసినప్పుడు చూసుకున్నామంటారా? కాబట్టి ఇక్కడ గురుని సాన్నిధ్యానికి చేరుకోలేక ముందు, నువ్వు గురుపదేశం పొందకుండా ముందర నువ్వు ఎన్ని తప్పులు చేసినా గురుమూర్తి ఒక పసిపిల్లాళ్ళ ఆయన మంత్రం అనేటటువంటి ఆ ఉపదేశంలో దహించుకొని పోయేలా నిన్ను ఏం చేస్తాడు, దరికి చేరుస్తాడు. మరి గురు మంత్రము తెలిసి గురువాక్యాలను తెలుసుకొని గురువు వద్ద అన్ని విద్యలను నేర్చుకున్నటువంటి నీవు పాపాలు చేస్తే గురుమూర్తి క్షమించగలడా? క్షమిస్తాడా? ఒక్కసారి చేసిన తప్పుకి ఏదో మందలిస్తాం. ఎరగకుండా చేసేటటువంటి తప్పులని గురుమూర్తి క్షమించగలడేమో కానీ తెలిసి తప్పులు చేస్తే గురుమూర్తి క్షమించలేడు. కాబట్టి ఎన్ని తప్పులు చేస్తే గురుమూర్తి క్షమించడు. కాబట్టి తప్పులు చేయకుండా నడవడం అనేటటువంటి భావన కర్మరూపము ద్వారా గురుమూర్తి మనకు తెలుపుతాడు అని ఈ 2 మాటలు ముగిస్తున్నాను. ఇవన్నీ గురుమూర్తి ఒక పాదాలకు అర్పిస్తూ ఏమైనా తప్పులుంటే క్షమించాలి పెద్దలు. జై సద్గురుభ్యో నమః. ఇంకా గురు భక్తురాలు కాదు, గురుమంత్రం గురించి ఇంకా తెలియదు. తెలుసుకొని ఇంకా ముందుకు చెప్తే బాగుంటుందని నా అభిప్రాయము. సరే, మంచిగా ఇద్దరు ఉద్యోగాలు చేసినారు, మంచిగా చెప్తారు. పాప పుణ్యం గురించి, సత్వగుణము, రజగుణము, తమగుణం గురించి మన శిష్యుడు గురుమంత్రం అన్నీ తెలుసుకొని పాపాలు చేయకుండా ఉంటే మనకు తెలిసినక్కడ చేస్తే ఎవరు నిడవదు, ఇది మాయ అని మంచిగా తెలియజేసినారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.